నమస్తే సార్. మేడం గుడ్ టు సీ మేడం. థ్యాంక్ ఎలా ఫీల్ అవుతానంటే మీ అబ్బాయికి అరుణ్ పూతలకి నేషనల్ అవార్డు అవ్వడం ఎలా చూస్తారు మేడం? చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. స్టేట్ లెవెల్‌లో గద్దర్ అవార్డ్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ అయ్యాం. హ్మ్. అసలు నేషనల్ అవార్డ్ వస్తుందని ఊహించలేదు సార్. హ్మ్. ఇది మొన్న తెలియగానే అసలు ఆనంద బాష్పాలే, ఇంకా మాటలు రాలేదు. హ్మ్. 35 సినిమాకి గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చింది. హ్మ్. మొదటి సినిమా మీ అబ్బాయిది. మొట్టమొదటి సినిమాతోనే గద్దర్ అవార్డ్, నేషనల్ అవార్డ్ రావడం ఎలా చూస్తారు మేడం? అంటే ఎవ్వరికి రాని అవకాశం. అంటే చాలా కష్టపడి కూడా రావు అవి. సో, అవునండి. మీ అబ్బాయికి రావడం ఎలా చూస్తారు మేడం? అరుణ్ చాలా టాలెంట్ ఉందండి. హ్మ్. ఇచ్చిన స్క్రిప్ట్‌ని వాడు అందులో ఇన్వాల్వ్ అయ్యి చేయడం, వాడు నేర్చుకున్న యాక్టింగ్‌లో అదొకటి మెయిన్ పార్ట్ అనమాట. 35 సినిమా చేస్తున్నప్పుడే అందరూ చెప్పేవాళ్ళు ఇది అవార్డు వస్తుంది ఇదని. కానీ ఏమో ఒక 10 సినిమాలో, 11 సినిమాలో చేసిన తర్వాత నేను అవార్డు ఏదో ఒక సినిమాకి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ మొదటి సినిమాకే స్టేట్, సెంట్రల్ ఈ 2 యాస్ ఎ పేరెంట్‌గా నాకసలు మాటలు రావట్లేదండి. హ్మ్. మరి ఎప్పుడు వెళ్తారు మేడం? అవార్డ్ తీసుకోవడానికి ఎప్పుడు వెళ్తున్నారు? నెక్స్ట్ మంత్ అండి. నెక్స్ట్ మంత్ వచ్చేదా? ఇన్విటేషన్ వచ్చిందా? ఇంకా లేదండి. ఇన్విటేషన్ ద్వారా. అఫీషియల్‌గా అనౌన్స్ చేసి చెప్తారు. సో, అంటే మీరు చిన్నగా ప్రెస్ మీట్ చెప్పారు ఏందంటే, నేనే మా అబ్బాయికి అంటే వర్క్‌షాప్ నేర్పించేవాళ్ళం ఇంట్లో ఉన్నప్పుడు అని. సహజంగా ఈ ఈ టైంలో పిల్లలు చదువుకుంటే బాగుంటదన్న ఫీలింగ్స్ అందరికీ ఉంటది. సో, మీ అబ్బాయికి చదువుతో పాటు ఈ యాక్టింగ్ అవును. నేర్పించడం అది మీరే అంటే ఎలా దేవుడిచ్చిన ఒక కళ అండి. హ్మ్. మనం తల్లిదండ్రులు పిల్లలకున్న టాలెంట్‌ని ఇప్పుడు అరుణ్ యాక్టింగ్ కాకపోయినా ఏ ఫీల్డ్‌లో టాలెంట్ ఉన్నా అది నేను చూసి నేను అది వాడికి నేర్పించాలి. యాస్ ఎ పేరెంట్‌గా నేను చేయాల్సిన నా రైట్ అది. అరుణ్‌లో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. దాన్ని నేను చూసి నేను ఎలాగైనా సరే ఈ ఈ ఫీల్డ్‌లో వాడు ఉంచితే చాలా మంచి సక్సెస్‌ని అందుకుంటాడని నేను అనుకున్నాను. మేడం అరుణ్‌కి బెస్ట్ చైల్డిస్ట్ అవార్డ్ రావడం జరిగింది. మిమ్మల్ని బెస్ట్ మదర్ అవార్డ్‌కి ఇవ్వచ్చంటారా? అనుకోవచ్చా అలా? అది నేను చెప్పలేనండి. రైట్. నమస్తే సార్. నమస్తే సార్ అండి. అరుణ్ దేవికి బెస్ట్ చైల్డిస్ట్ అవార్డ్ రావడం జరిగింది. ఒక తండ్రికి తగ్గ తనయుడు అనుకోవచ్చా మీ అబ్బాయిని? నిజంగా చెప్పాలంటే తండ్రికి తగ్గ తనయుడు కాదు. తండ్రిని మించిన తనయుడండి. ఓకే. నేను ఆహ్, గర్వంగా చాలా హ్యాపీగా ఒప్పుకుంటాను నేనది. హ్మ్. ఎందుకంటే ఆ వయసులో నేను పడ్డ స్ట్రగుల్ ఇది చాలా ఎక్కువ. ఎందుకంటే చదవడానికి గానీ, లేదంటే పనులు చేయడానికి కానీ ఎన్నో. కానీ ఇప్పుడు వాడు చేస్తున్న మల్టిపుల్ టాస్క్‌లు ఒకేసారి చూస్తుంటే నేను నేను చేయలేకపోయానా లేదంటే నా వల్ల చేత కాలేదా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాడు చేస్తుంటే నేను వాడి మీద ప్రెషర్ రుద్దుతున్నానేమో అనుకున్నాను. కానీ అటువంటిది లేదు. వాడు వాడు వాడికున్న టైంని వాడు క్రియేట్ చేసుకొని అన్నీ వాడే నేర్చుకుంటున్నాడు అక్కడ. హ్మ్. నేను ముందు ఎందుకంటే నా దృష్టిలో ఎలాగుండేదంటే నేను నా బాల్యంలో చాలా కోల్పోయాను. ఎందుకంటే స్కూల్‌కి లాంగ్ జర్నీ చేసి వెళ్ళేవాడిని. ఎళ్లి వచ్చి ఇదంతా చూసుకునేవాడిని. హ్మ్. కానీ ఆ టైంలో నాకు ఆడుకోవడానికి కూడా టైం ఉండేది కాదు. హ్మ్. అలాంటి పరిస్థితిలో వీడు ఆట, చదువు, ఇటు యాక్టింగ్ అన్నీ మేనేజ్ చేసుకుంటున్నాడు. ఆ విధంగా దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలో, లేదో అంటే మా తల్లిదండ్రులు నాకు నేర్పిన అలవాట్లు నేను వాడికి నేర్పించడం వల్ల ఇలాగ అయ్యాడో తెలీదు. మొత్తానికి చాలా గొప్పగా సాధించాడు ఆడు. ఈ విషయంలో నేను తండ్రికి తగ్గ తనయుడు కాదు, తండ్రిని మించిన తనయుడని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. హ్మ్. అది. సరే ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఈ టైంలో పిల్లలు చదువుకోవాల్సిన టైంలో మీరు మీ పిల్లాడిని అంటే ఇక్కడ సినిమా ఫీల్డ్‌కి పంపించడం, హ్మ్. ఈ రకంగా అంటే మొదటి సినిమాకి నేషనల్ అవార్డ్ రావడం, గద్దర్ అవార్డ్ రావడం, హ్మ్. ఎవరికి దొరికిన ఒక గ్రహీత అవార్డ్ తను రావడం ఎలా చూస్తారా? మొదటిసారిగా నేషనల్ అవార్డు ఇందాకలా అనుకున్నట్టే నేషనల్ అవార్డ్‌కి ఈ ఏదైనా మన ప్రయత్నం మనం చేయాలి అనే ఉంటది. నేను వాడికెప్పుడు అదే చెప్తాను. ఏది నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నువ్వు చేయాల్సిన పని నువ్వు నిర్వహించాల్సిన బాధ్యత నువ్వు చెయి. నీకు రావాల్సినవి ఆటోమేటిక్‌గా నీ దగ్గరికొస్తాయని నేను వాడికి అదే చెప్పేవాడిని. హ్మ్. ఈరోజు కూడా వాడు అదే చేశాడు. ఆహ్, భారత ప్రభుత్వమైనా, లేదంటే తెలంగాణ ప్రభుత్వమైనా వాడి కష్టాన్ని గుర్తించింది. వాడి కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చిందని ఇప్పటికి నేను అదే నమ్ముతున్నానండి. అంటే ఈ ఈ వాడికి అవార్డొచ్చింది అన్న విషయం తెలియగానే నా ఆనందానికి, నా సంతోషానికి అవధులు లేవండి. హ్మ్. ఒక తండ్రిగా నేను ఇంతకన్నా వాడి లైఫ్‌లో పీక్ మూమెంట్ చూస్తాను అనే గద్దర్ అవార్డ్ వచ్చినప్పుడే నేను అనుకున్నాను. చాలా సాధించాడు అని. కానీ నేషనల్ అవార్డ్‌తోని దాన్ని 100 రెట్లు ఎక్కువ చేశాడు నా కొడుకు.
మనతో పాటు నేషనల్ అవార్డు గ్రహీత అయినట్టు నందకిషోర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. హాయ్ అండి, గుడ్ టు సీ బాగున్నారా? సార్. గుడ్ టు బాగున్నా. సీ. థ్యాంక్ ముందుగా యూ, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ నేషనల్ అవార్డు సంపాదించుకొని చాలా గ్రేట్ అనిపించింది. ఏం చెప్పదలుచుకోరు సార్? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా నేషనల్ అవార్డు వస్తుందని? అప్లికేషన్ పెట్టామండి, తర్వాత హోప్ చేసాం అంతే. సో అంటే ఏం చెప్పదలుచుకోవడం అంటే ఇదే సినిమాకి ముందు స్టేట్ సంబంధించిన గద్దర్ అవార్డు రావడం జరిగింది. సో ఇప్పుడు నేషనల్ అవార్డు రావడం ఎలా చూస్తారు సార్? అంటే ఆనందంగా ఉందండి, మరింత బాధ్యతగా పనిచేయాలంటే, అంతకన్నా ఉంటుంది సార్. ఓకే. సో స్టార్టింగ్లో మీ సినిమా గురించి అంటే చాలా ఆలోచించారు, అడగచ్చు ఇట్లాంటి సినిమా ఎలా ఉంటుందని. అవును. సో ఏకంగా ఇప్పుడు నేషనల్ అవార్డు రావడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే మీరు పెట్టిన మీ కష్టానికి ఫలితం దొరికింది అనుకోవచ్చు సార్? అంటే నేషనల్ అవార్డు వచ్చింది కనుక ఫలితం దక్కింది, లేకపోతే ఫలితం దక్కలేదని ఏమి ఉండదండి. మనం పని చేయడం వరకు ఉంటుంది. నేను నా పని కరెక్ట్గా చేశాను అనుకుంటున్నాను. దానికి మన అత్యున్నత పురస్కారం మన దేశంలో. అదృష్టవంతుడు కొంచెం యాక్చువల్లీ. సార్ నేషనల్ అవార్డు అంటే ముందు స్టేట్ సంబంధించిన గద్దర్ అవార్డు వచ్చిన తర్వాత అంటే మీకు ఆలోచన వచ్చిందా? అప్లికేషన్ పెట్టాలి అన్న ఆలోచన వచ్చిందా? అప్లికేషన్ పెట్టాలని అందరికీ వస్తుందండి. అప్లికేషన్ పెట్టడానికి అంటే ఎంతమందికి పెట్టారు సార్? మీ టీం సంబంధించిన ఎంతమందికి అప్లికేషన్ పెట్టారు? ఎంతమందికి? అంటే ఇప్పుడు నేషనల్ అవార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ అండి ఫీచర్ అండ్ నాన్ ఫీచర్ కేటగిరీ అనే ఉంటుంది అనమాట. మన ఫీచర్ కేటగిరీలో అందరికీ ఒకటే అప్లికేషన్ ఉంటుంది. అప్లై చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. ఏ కేటగిరీలో అవార్డు ఇవ్వాలి, లేకపోతే దేనికి అర్హత ఉంది లేకపోతే లేదు అన్నది జ్యూరీ అండ్ వాళ్ళు నిర్ణయిస్తారు అంతే. సార్ మెయిన్గా 35 చిన్న కథ కాదులో మెయిన్ రోల్ అయినటువంటి నివేతా థామస్ గారికి నేషనల్ అవార్డు వస్తుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. సో అంటే మీరేమన్నా డిసప్పాయింట్ అయ్యారా తనకు రాలేదు అని? సో అది నిర్ణయించాల్సింది మనం కాదు కదా సార్. మీరు అనుకున్నారు వస్తుందేమో అని? హోప్ చేస్తాం, అందరం హోప్ చేస్తాం. కానీ జ్యూరీ నిర్ణయం వాళ్ళు ఏదైతే ఫీల్ అయ్యారో అది కరెక్ట్. ఓకే. నివేతకి మరో సినిమా ఖచ్చితంగా వస్తుంది. షీఈ్ అ బ్రిలియంట్ యాక్టర్ అండ్ అందరికీ నచ్చిన పాత్ర మన సరస్వతి. మీ అందరి గుండెల్లో ఉండడం కన్నా పెద్ద అవార్డు ఏముంటుంది చెప్పండి సార్? ఏకంగా మీ సినిమాకి 2 అవార్డు రావడం జరిగింది. అరుణ్ దేవి కూడా రావడం జరిగింది. అంటే మీ సినిమా ద్వారా అంటే మీ సినిమా పనిచేసిన వ్యక్తి కూడా అంటే అవార్డు రావడం ఏ రకంగా చూస్తారు సార్? అంటే అరుణ్ దేవి గురించి వాడి విషయంలో నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే వాడు ఆల్మోస్ట్ వాడి లైఫ్లో అంటే పిల్లవాడు వాడి లైఫ్లో ఒక 2 ఏళ్ల కాలం వాడు 35కి ఇచ్చాడు. అండ్ యాజ్ ఎ కిడ్ ఆ వయసులో అంత డెడికేషన్తో, అంత ఓపికతో, అంత పట్టుదలతో ఉండడం అన్నది అంత సామాన్య విషయం కాదు. చాలా డైవర్షన్ ఉంటుంది. ఎందుకులే అనిపిస్తుంది, లేకపోతే మనం హ్యాపీగా ఆడుకోవచ్చు అనిపిస్తుంది. కానీ వాడు గిఫ్టెడ్ ఆర్టిస్ట్ అండ్ బార్న్ ఆర్టిస్ట్. వాడి ఓపికకి నేషనల్ అవార్డు రావడం, వాడి టాలెంట్కి నేషనల్ అవార్డు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల ఆయన పుత్రోత్సాహం చూస్తుంటే నాకు చాలా చాలా ముచ్చటేసింది. ఆ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రతిష్టాత్మకమైన అవార్డు తీసుకురావడం జరిగింది. సో సినిమా నుంచి పెద్దల నుంచి మన మెసేజ్ రాగానే కాల్స్ రావడం జరుగుతుందా? లేదు సార్, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది, అంటే పెద్దలు అంటే ఎవరో నాకు తెలియదు ఫస్ట్. అంటే చాలా మంది పెద్దలు ఉన్నారు కదా. సో నాకు వ్యక్తిగతంగా నేను తెలిసిన కొంతమంది నన్ను విష్ చేశారు అండ్ కొంతమంది ట్వీట్స్ చేశారు. అండ్ అంటే పెద్దలు చిరంజీవి గారు అవ్వచ్చు, లేకపోతే మన అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, వాళ్ళందరూ ట్వీట్ చేశారు. వ్యక్తిగతంగా నాకు కాల్ చేసి అయితే ఎవరు చెప్పలేదు. ఓకే. అంటే ఈ సినిమాకి మెయిన్ రానా దగ్గుపాటి గారి గురించి ఏం చెప్తారు సార్? ప్రొడ్యూస్ చేశారు కదా. రానా ఈజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్ అండి. అంటే నీ దగ్గర ఒక ఐడియా ఉందా, అతను ఎగ్జైట్ చేస్తుందా, అందరికన్నా ముందు పరిగెత్తే వ్యక్తి ఆయన. అండ్ హీ హ్యాస్ బీన్ అవర్ పవర్ హౌస్. మీకు వచ్చినటువంటి నేషనల్ అవార్డు ఎవరు డెడికేట్ చేశారు సార్? నా టీంకండి.